వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము బయాలజీకి సంబంధించి సెమ్ 2 అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ సెమ్ 1 కంప్లీట్ అయిపోయింది. చూడండి వాళ్ళు ఉంటే కనుక ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. సెమ్ 2లో భాగంగా మనం ఇక్కడ లెసన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌమార దశ, మొక్కలు జంతువుల సంరక్షణ, వాయు జల కాలుష్యం, ఈ 3 లెసన్స్ కనుక కంప్లీట్ చేసుకున్నామంటే బయాలజీ మొత్తం అనేది మీకు కంప్లీట్ అవుతుంది. సెమ్ 1 సెమ్ 2 మొత్తం కంప్లీట్ అవుతుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఆల్రెడీ మీకు బయాలజీ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్లు అనేటివి అప్డేట్ చేస్తున్నాము. ఇక్కడ క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఇన్ టైంలో సిలబస్ అంతా మీకు కంప్లీట్ అవుతుంది. ఓన్లీ 8th కాదు, 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ 499 రూపీస్తోనే ఉంది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఇక్కడ 199తోనే పీడిఎఫ్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ ప్లస్ ఓల్డ్ క్విక్ రివిజన్కి యూజ్ అవుతాయి. ఓన్లీ ఏమైతే చదవాలనుకుంటున్నామో అవి మాత్రమే ఉంటాయన్నమాట. ఎక్సెస్ మ్యాటర్ అంతా తీసేసి ఉంటాము. 9th 10th సంబంధించి ఓల్డ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ ఉంది. జిరాక్స్ చేయించుకోవచ్చు. ఇది మీరు జిరాక్స్ చేయించుకొని చదువుకోవచ్చు. రివిజన్ టైప్లో మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇలా మీరు పీడిఎఫ్స్ అనేటివి రివిజన్ చేసుకోవడము ప్లస్ ఇక్కడ టెస్ట్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీకు టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు అనేటువంటి బాధ కూడా ఉండదండి. నెక్స్ట్ అదేవిధంగా వీడియో క్లాస్ 400 రూపీస్తోనే ఉన్నాయి, చూడొచ్చు. అన్ని సబ్జెక్ట్ సంబంధించి ఉంటాయి. ఓన్లీ వీడియో క్లాసెస్ 1 రూపీతో సైకాలజీ సంబంధించి టెస్టులు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాదాపు ఇక్కడ 100+ టెస్టులు అనేటివి ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. 6 months ఉంటుంది వ్యాలిడిటీ. నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ 1 రూపీది పర్చేజ్ చేసుకోండి కంపల్సరీ. దీన్ని బట్టి తెలుస్తుంది మీకు బిట్ ఫార్మేషన్ ఏ విధంగా వస్తుంది అనేది. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫుల్ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి, కోర్సెస్ గురించి 8985105456కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాము కౌమార దశ. 5th లెసన్ చూసినట్టయితే కౌమార దశ. పెరుగుదల అనేది పుట్టిన మొదటి రోజు నుంచి మొదలవడం అనేది జరుగుతుంది. పెరుగుదల అనేది పుట్టిన మొదటి రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. 10 to 11 సంవత్సరాల వయసు దాటే సమయంలో పిల్లల్లో ఈ పెరుగుదల అనేది త్వరితంగా ఉండడానికి గమనించవచ్చు. ఎక్కువ స్పీడప్ అనేది ఉంటుంది. ఎప్పుడు 10 లేదా 11 మనకి టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇచ్చారో అదే రాయాలి. 10 or 11 అని ఇచ్చారు కాబట్టి సో ఆప్షన్స్లో కూడా అదే ఎంచుకోవాలి. శరీరంలో చోటు చేసుకునే మార్పులు పెరుగుదలలో ఒక భాగము. ఈ మార్పులు ఏం సూచిస్తాయంటే చిన్నపిల్లలు కాదు, ప్రౌఢ దశకు ఎదుగుతున్నాము అని చెప్పేది మనకి ఇక్కడ చూపడం జరుగుతుంది. ఈ మార్పులన్నీ మనకి ఇక్కడ హైట్ పెరగదాము, ఓకే, లావు పెరగడము, సో ఇవంతా. ఇక చూసినట్టయితే పిల్లలు లేదా పెద్దవారు కానటువంటి ఈ దశ, అంటే అట పిల్లలు అనలేము, అట పెద్దవారు అనలేము. ఈ దశను మనము మన జీవితంలో విచిత్రమైన కాలంగా చెప్పవచ్చు. బాల్యం యవ్వనానికి మధ్య ఉన్న ఈ కాలాన్ని ప్రత్యేకమైన పేరు ఏమైనా ఉందా అంటే ఇదే మనకు కౌమార దశ అని పిలవడం అనేది జరుగుతుంది, లేదా యవ్వన దశ అని కూడా పిలుస్తారు. ఓకే, లేదా యుక్త వయస్సు, చాలా రకాలుగానే ఉన్నాయి. ఎదగడము లేదా పెరగడము అనేది ఒక సహజమైనటువంటి ప్రక్రియ అండి. జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్నే మనం ఏమంటామంటే కౌమార దశ అంటాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలమే ఏది అంటే కౌమార దశ. ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. నెక్స్ట్ ఎప్పుడు మొదలవుతుంది ఇది అంటే 11 సంవత్సరాల వయసులో మొదలై సుమారుగా 18 లేదా 19 సంవత్సరాల వయసు వరకు కొనసాగడం అనేది జరుగుతుంది. 11 to 18 or 19 years. 13 సంవత్సరాల నుంచి 18 లేదా 19. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇచ్చారు చూడండి. 13 నుంచి 18 లేదా 19 సంవత్సరాల మధ్య ఉన్న వయసును ఏమంటామంటే టీనేజ్కి వర్తించడం అనేది జరుగుతుంది. టీనేజ్. ఇదైతే 11 నుంచి 18 లేదా 19 వరకు ఉన్నదైతే కౌమార దశ అని చెప్పారు. మనకు ఆప్షన్లో టీనేజ్ అని ఉంటే కనుక 13 to 18 or 19 అని ఇచ్చి సో టీనేజ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది కనుక కౌమారులను యుక్త వయస్కులు, టీనేజర్స్ అని అంటారనమాట. ఈ కౌమార దశ అబ్బాయిల కన్నా 1 లేదా 2 సంవత్సరాలకు ముందే అమ్మాయిల్లో ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లేదా 2 years ముందే అమ్మాయిల్లో ప్రారంభమవుతుంది. ఈ కౌమార దశ వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి 18 to 19 అని చెప్పాం కదా, సో ఇంకొక వ్యక్తులకి అయితే 20 కూడా కావచ్చు, ఇంకొకరి వ్యక్తికి లేటుగా స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ విధంగా కౌమార దశలో మానవ శరీరం అనేక మార్పులకు లోనవడం జరుగుతుంది. ఈ శారీరక మార్పులు యుక్త వయసులో సూచించడం అనేది జరుగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు యుక్త వయసులో పొందే ముఖ్యమైన మార్పు ఏంటంటే ప్రత్యుత్పత్తి జరపగల సామర్థ్యం అనేది సంతరించుకోవడము. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకు ప్రత్యుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అంటే ఆ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అబ్బాయిల్లో అయితేనేమి, అమ్మాయిలో అయితేనేమి. ఓకే, యుక్త వయసు కౌమారులు లైంగిక పరిపక్వతతో చేరినప్పుడు ముగించడం అనేది జరుగుతుంది. యుక్త వయసులో వచ్చేటువంటి మార్పులు ఇక్కడ చూద్దాము. ఎత్తులో పెరుగుదల చూసినట్టయితే ఈ వయసులో హఠాత్తుగా పెరుగుతారండి. యుక్త వయసులో హఠాత్తుగా ఎత్తు అనేది పెరగడం చూడొచ్చు. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.
ఈ సమయంలోనే పొడవైన ఎముకలు అంటే ఏంటివి, చేతులు పొడవడము, మనం కూడా పొడవడము, ఓకే, కాళ్ళలోని ఎముకలు పొడవు పెరగడము వల్ల ఈ వ్యక్తి చాలా ఎత్తుగా కనిపించడం అనేది జరుగుతుంది. హైట్ అనేది వచ్చేస్తాడు, అంటే మినిమం నువ్వు ఎంత హైట్, మ్యాక్సిమం ఇంకా నువ్వు ఎంత హైట్ రావాలనుకున్నావో అంత హైట్ వచ్చేస్తావు అనమాట. ఓకే, వాళ్ళ జీన్స్కి సంబంధించి వాళ్ళ అనువంశికత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ అనువంశికత ప్రభావం ఆధారంగా ఎంత హైట్కి అయితే నువ్వు రావాలనుకున్నావో అంత హైట్కి అనేది వస్తావు అనమాట. ఇక్కడ మనకు 11 ఇయర్స్ పిల్లవాడు, ఓకే, 11 ఇయర్స్ పిల్లవాడు ఒక అబ్బాయి పూర్తి ఎత్తులో, ఓకే, ఈ దశలో ఎంత ఎత్తు పెరుగుతాడు అంటే 81% ఎత్తుకు పెరగలుగుతాడు అనమాట. మామూలుగా 100% అనుకుంటే, ఓకే, 11 ఇయర్స్ వచ్చేసరికి ఆ 100లో 81% ఇక్కడే పెరిగేసింటాడు కౌమార దశలోనే. అదే అమ్మాయిలు అయితే కనుక 11 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి 88% ఇక్కడనే పెరిగేస్తుంది. 100%కి చూసినట్టయితే 88% హైట్ అంతా మనకు ఈ దశలోనే పెరగడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ చూడండి 80% దాకా మనకి ఇక్కడ పెరుగుదల అనేది ఇక్కడనే కనిపించేస్తుంది. దీన్ని బట్టి ఊహించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తను ఇంకా హైట్ పెరుగుతాడా లేదా కొంతమంది అంటూ ఉంటాం కదా చాలా పొడవుగా ఉన్నాడు, ఏదైనా పొట్టిగా ఉన్నాడు అని చెప్పి. సో ఆ విధంగా మనకి ఇక్కడ చూసి అంచనా వేస్తారనమాట. ఇక్కడ 11 ఇయర్స్ సంబంధించి ఇక్కడ చూడండి బాక్స్ అనేది నేర్చుకోవాలి కంపల్సరీగా. వయసు అనేది ఇచ్చారు సంవత్సరాల్లో. ఇక్కడ ఎత్తు శాతం ఎంత ఉండాలి అబ్బాయి లేదా అమ్మాయిలు చూసినట్టయితే 8 ఇయర్స్ పిల్లవాడైతే 72% ఉండాలి. ఓకే, తన మొత్తం హైట్లో 100%లో 72% అనేది ఉంటాడు అప్పటికి. ఓకే, 8 ఇయర్స్ వచ్చేటప్పటికి. అమ్మాయిలు అయితే 77%. అదేవిధంగా 9 ఇయర్స్ అయితే 75, 81, 10 ఇయర్స్కి అయితే 78, 84, 11 ఇయర్స్కి అయితే సంబంధించి 81% అబ్బాయిలు, 88% అమ్మాయిలు, 12 ఇయర్స్కి అయితే 84%, 91% అమ్మాయిలు, 13 ఇయర్స్కి అయితే 88% అబ్బాయిలు, 95% అమ్మాయిలు, 14 ఇయర్స్కి అయితే 92, 98, 15 అయితే 95, 99, 16 అయితే 98, 99.5 అమ్మాయిలు, 17, 18 ఇచ్చారు కదా. 17 చూసినట్టయితే 99%, 100% అమ్మాయిలు అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి. అమ్మాయిలు అయితే ఎప్పుడు వాళ్ళ హైట్లో 100% వాళ్ళు ఇంకా ఫిల్ చేసుకుంటారంటే 17 ఇయర్స్ వచ్చే తలకి, ఓకే, ఇంకా వాళ్ళ హైట్ ఎంతైతే ఉంటుందో అంతకు చేరిపోతుంది. ఇంతకన్నా పెరగరు, ఇంతకన్నా తగ్గరు అనమాట. అమ్మాయిలు అయితే ముందుగానే చూడండి 1 ఇయర్ ముందుగానే వీళ్ళల్లో పెరుగుదల అనేది వచ్చేయడం జరుగుతుంది. ఇంకా 18 ఇయర్స్కి అయితే అబ్బాయిల్లో 100% అవుతుంది అనమాట. అమ్మాయిల్లో ఆల్రెడీ 100% అనేది వాళ్ళు వచ్చేసింటారు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకే, అమ్మాయిలే ముందుగా. ఇలా మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారంటే సంపూర్ణ ఎత్తు లెక్కించమని చెప్పి అడుగుతూ ఉంటారు. సంపూర్ణ ఎత్తు సెంటీమీటర్లలో. ఇప్పుడు మనకు ప్రస్తుత ఎత్తు అనేది అక్కడ పైన వేసుకుంటాము. ఫార్ములా చూడండి. ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లవాడి యొక్క లేదా పిల్ల అనే అమ్మాయి యొక్క ఎత్తు బై ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు శాతము. ఇక్కడ చూడండి, సపోజ్ ఆ అమ్మాయి ఏజ్ ఎంతో చూసుకోవాలన్నమాట. సపోజ్ 12 ఇయర్స్ అనుకోండి ఆ అమ్మాయి ఏజ్. ఇక్కడ అమ్మాయిది కనుక్కోమంటే ఒకవేళ 12 ఇయర్స్ కదా, సో 91, సో 91% అనేది వేస్తాం కింది పక్క. ఈ విధంగా అందుకే ఈ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. కింద ఏ విధంగా క్వశ్చన్ వస్తుందో చూద్దాం. ఇంటూ 100 అంటే ఇంకా కామనే అండి, శాతంలోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100. ఉదాహరణకి ఇలా అడుగుతారు, ఒక అబ్బాయి వయసు 9 సంవత్సరాలు అంట, 9 సంవత్సరాలు. అతని ప్రస్తుత ఎత్తు ఎంతంట 120 సెంటీమీటర్స్. పెరుగుదల చివరి దశకు అతని ఎత్తు కింది విధంగా లెక్కించవచ్చు. పెరుగుదల చివరి దశకు వెళ్ళేటప్పటికీ అతని ఎత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడే అంచనా వేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి అబ్బాయి యొక్క వయసు. అబ్బాయి ఇచ్చారు, వయసు ఇచ్చారు 9 సంవత్సరాలు. చూద్దాం ఎంత ఉందో. అబ్బాయి 9 సంవత్సరాలు, సో 75%. ఎంత పెరగాలి అబ్బాయి ప్రస్తుత వయసులో గరిష్ట శాతం అంటే 75% పెరగాలి. కానీ ఇప్పుడు ఎంత ఉన్నాడు, 120 సెంటీమీటర్స్ మాత్రమే ఉన్నాడు. సో ఇంటూ 100. 25 3 జా 25 4 జా 3 40 జా 4 4 జా అంటే 16 160 సెంటీమీటర్స్ ఎత్తు అనేది పెరుగుతాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి హైట్ ఎత్తు అనేది వేసుకుంటాము బై పిల్లవాడు 9 సంవత్సరాలు అంట, అబ్బాయి అని ఇచ్చారు కదా. సో ఇక్కడ బాక్స్లో వెతుక్కుంటాం అనమాట. అబ్బాయి, ఓకే, 9 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంత ఉండాలి, 75% ఉండాలి. సో అదే మనం ఇక్కడ వేసుకుంటాం. 120/75 ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేసుకుంటే 160 సెంటీమీటర్స్ వస్తుంది. పెరుగుదల చివరి దశకు ఇక్కడ అతను ఎంత ఎత్తుకు చేరగలడు అంటే 160 సెంటీమీటర్స్. ఇంకా అంతకన్నా ఎక్కువ పెరగడు, తగ్గడు. ఓకే,
ఇట్లా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి అడుగుతారు, చూసుకోవాలి. మొదట్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పెరుగుతారు. ఫస్ట్ అమ్మాయిల్లోనే ఎక్కువగా వేగంగా జరగడం అనేది జరుగుతుంది. కానీ 18 ఏళ్ళ వయసు నాటికి బాలబాలికలు ఇద్దరు గరిష్ట ఎత్తుకు చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా 18 ఏళ్ళు వచ్చే టైంకి ఇద్దరు ఒకే దగ్గర ఈక్వల్గా స్టాప్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రాఫ్ కూడా ఇచ్చారు చూడండి. ఓకే, అమ్మాయిలు బాగా వేగంగా పెరుగుతూ ఉంటారు, అబ్బాయిలు దానికన్నా కొంచెం చిన్నగా పెరిగినప్పటికీ లాస్ట్కి ఇద్దరు ఒకే తావన చేరుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒకే హైట్కి ఒకే దానికి. ఓకే, ఇది మనకు సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు బాలికలు అంటే ఇట్లా ట్రయాంగిల్ ఉండేది, ఇదైతే మనకు స్క్వేర్ ఉండేది అని చెప్పి. నెక్స్ట్, ప్రతి వ్యక్తి ఒకే ఎత్తులో ఉండడం లేదండి. వ్యక్తుల మధ్య ఎత్తు పెరుగుదల శాతంలో చాలా డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. యుక్త వయసులో కొందరు పెరుగుదల వేగంగా ఉండి క్రమంగా మందకొడిగా సాగుతుంది. అలాగే కొందరిలో ఎదుగుదల ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందంట. ఫస్ట్లో కొంతమందిలో స్టార్ట్ భిన్న పెరుగుతారు, తర్వాత స్లో అవుతారు. కానీ కొంతమంది ఒకే లెవెల్ అనేది పాటిస్తూ ఉంటారనమాట. సో అలాగే మనకు ప్రతి వ్యక్తికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది దీంట్లో. ఓకే, ఏజ్ అయితేనేమి మిగతా అంతా మనకు శరీరంలో అన్ని భాగాలు ఒకే రీతిలో అభివృద్ధి చెందవు. కౌమారుల్లో శరీర పరిమాణంతో పోల్చుకుంటే కొన్నిసార్లు కాళ్ళు మరియు చేతులు కాస్త ఎక్కువ పరిమాణంలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఒకసారి ఏమవుతుందంటే ఫస్ట్ కాళ్ళు చేతులు పెరుగుతాయి అన్నమాట. అప్పుడు ఏమనిపిస్తుంది, తలకాయ చిన్నదిగా అనిపించి మిగతా బాడీ అంతా మనకు పెద్దగా అనిపిస్తుంది. అదే కొంతకాలానికి చూసినట్టయితే మిగతా శరీర భాగాలు కూడా పెరుగుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ కాళ్ళు చేతులు లావ్ అయ్యాయి కదా, దాంతో ఈ మొహం కూడా లావ్ అవుతుంది, దానికి సరిపోతుంది. సో ఆ విధంగా మనకి అన్ని భాగాలు ఒకే రీతిలో అభివృద్ధి చెందవు, కాస్త టైం తీసుకుంటూ ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఎందుకు ఇది కూడా మనకు చెప్తున్నారు మేడం అంటే మీకు ఇక్కడ కింది వాణిలో సరైనది సరికాందేది అని ఇవ్వడంలో మీకు శరీరంలో అన్ని భాగాలు ఒకే రీతిలో అభివృద్ధి చెందుతాయి అని ఇస్తాడండి, చూసుకోవాలి. ఒకే రీతిలో అభివృద్ధి చెందవు. ఓకే, ఇలాగ మనకు ఈ విధంగా ఇది ఎగ్జాంపుల్ అనుకున్నట్టయితే ఇలాంటి వాక్యాలు ఇచ్చి సరైనదేది సరికాందేది, ఏ సరైందా బి సరైందా ఇలా అడుగుతూ ఉంటారు. అందుకే చెప్తున్నాం ఇదంతా. ఓకే, ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా చూసుకుంటేనే మంచిది, రిస్క్ తీసుకోకుండా. ఒక వ్యక్తి ఎత్తు కుటుంబంలోని కొందరు సభ్యులతో ఇంచుమించు సమానంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు? అనువంశికత ప్రభావం వల్ల. కొంతమంది వాళ్ళ తండ్రి గారు ఎక్కువ హైట్ ఉంటే కనుక వాళ్ళ తండ్రి పోలికి వస్తే ఎక్కువ హైట్ పెరుగుతారనమాట. సపోజ్ చాలామంది ఇళ్లలో వాళ్ళ అమ్మ పొట్టిగా ఉందనుకోండి, పుట్టేటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ వాళ్ళ అనువంశికత లక్షణాల్లో భాగంగా తల్లి లక్షణాలు కానీ వచ్చాయనుకోండి, ఆ అమ్మాయి లేదా అబ్బాయి కూడా పొట్టిగానే ఉంటారనమాట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎత్తు అనే లక్షణం అనేది తల్లిదండ్రుల నుంచి జన్యువుల ద్వారా వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమిస్తుంది. కింద మీకు ఇస్తారన్నమాట, ఏమని ఇస్తారంటే ఎత్తు అనేది వంశపారంపర్యంగా రాదు అని ఇస్తాడు. ఎందుకు రాదు? వంశపారంపర్యంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా కింది మాట సరైనది ఏదే అని దాంట్లో మనం ఇది కూడా వాక్యం అనేది చూసుకోవాలి. అడగాలంటే ఏ విధంగా అయినా అడుగుతారు. ఓకే, ఏదేమైనా ఎదుగుతున్నటువంటి దశలో సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఇది ఎముకలు, కండరాలు మరియు శరీరంలో ఇతర భాగాలు బాగా పెరగడానికి అవసరమయ్యేటువంటి పోషణను అది అందించడంలో మనకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. కౌమార దశలో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి, సంతులిత ఆహారాన్ని. ఓకే, యుక్త వయసుకు చేరిన పిల్లల్లో భుజాలు సాధారణ పెరుగుదల మూలంగా వెడల్పు అవ్వడం అనేది జరుగుతుంది. అమ్మాయిల్లో చూసుకున్నట్టయితే ఓకే, నడుం కింద భాగం అనేది బాగా వెడల్పు అవ్వడం అనేది జరుగుతుంది. అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు బాగా దృఢంగా ఉంటాయండి. అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిల్లో కండరాలు అనేటివి బాగా దృఢంగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకి కౌమార దశలో బాలికల్లో చూసుకున్నట్టయితే భిన్నంగా ఉంటాయి మార్పులు అనేటివి. ఇది కూడా చూసుకోవాలి. కౌమార దశలో బాలికల్లో జరిగే మార్పులు సమానంగా ఉంటాయి అని ఇస్తారు. సో రాంగ్ ఆన్సర్, భిన్నంగా ఉంటాయండి. ఓకే, అబ్బాయిలు చూడండి, అమ్మాయిల్లో పోల్చుకుంటే అబ్బాయిలు కొంచెం ఎముకలు దృఢంగా ఉంటాయి, వాళ్ళు కొట్టేటువంటి దెబ్బ కూడా బాగా బలంగా ఉంటుందన్నమాట అమ్మాయిలతో పోల్చుకుంటే. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కంఠస్వరంలో మార్పు చూద్దాం. ఇప్పుడు శరీరంలో అంతా చూసుకున్నాం కదా, ఇప్పుడు కంఠస్వరంలో చూద్దాము. యుక్త వయసులో శబ్దపేటిక లేదా స్వరపేటిక, శబ్దపేటిక అయినా అంటాం దాన్ని, స్వరపేటిక అయినా అంటాము, పెరగడం అనేది ప్రారంభమవుతుంది ఈ యుక్త వయసులో. బాలులలో స్వరపేటిక పెద్దదిగా ఉంటుందండి. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా, ఈ విధంగా గొంతు అనుకోండి ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది. పిక్చర్ కూడా చూపిస్తాము. ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణాన్ని మనం ఏమంటామంటే ఆడమ్స్ ఆపిల్ అని చెప్పి అంటాం. సో ఈ విధంగా ఓకే, దీనే మనం ఏమంటామంటే ఆడమ్స్ యాపిల్ అని చెప్పి అంటాము. ఈ విధంగా ఉంటుంది. మామూలుగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఫ్రూట్ పేరుగా గుర్తుపెట్టుకుంటే మీకు బాగా గుర్తొస్తుంది అనమాట ఆడమ్స్ యాపిల్ అని చెప్పి. అమ్మాయిల స్వరపేటిక పరిమాణం ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది. అందుకే బయటికి ఈ విధంగా ఎత్తుకోగా కనిపించదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి. అందుకే మనకు అంత హైట్ అనేది కనిపించదు. అబ్బాయిలో చూసినట్టయితే ఇలా విధంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్
అబ్బాయిల గొంతు కూడా మార్పు వస్తుంది కౌమార దశలో. అబ్బాయిల గొంతు ఏ విధంగా ఉంటుంది, బొంగరుగా ఉంటుంది. అమ్మాయిల్లో ఏమవుతుందంటే అధిక కీచుదనం కలిగి ఉంటుంది. కీచుదనం కలిగి ఉంటుంది అంటే ఏంటంటే మనకు కొంచెము వాయిస్ కూడా చూడండి కొంచెం వినడానికి బాగా ఇంపుగా ఉన్నట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. కీచుదనం కనుక ఎక్కువ ఉందంటే కొంచెం బాగుంటుంది వాయిస్ అనేది. సో అబ్బాయిలతో పోల్చుకుంటే అబ్బాయిల వాయిస్ అనేది బొంగరుగా ఉంటుందంటే, అమ్మాయిల్లో ఏమవుతుందంటే కీచుదనం కలిగి ఉంటుందంటే. కౌమార దశలో బాలురలో కొన్ని సార్లు స్వరపేటికలో కండరాలు పెరుగుదల వల్ల గొంతు బొంగరుగా మారడం అనేది జరుగుతుంది అబ్బాయిల్లో. ఎందుకు ఈ విధంగా అంటే స్వరపేటికలో కండరాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. దాని మూలంగానే ఇలాగ బొంగరుగా మారడం అనేది జరుగుతుంది. గొంతు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు పడుతుంది, మళ్ళీ నార్మల్గా రావడం అనేది జరుగుతుంది వాయిస్ అనేది. నెక్స్ట్ స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథులు చూసినట్టయితే వీటి యొక్క క్రియాత్మక పెరుగుదల. ఇక్కడ మనకు చూసినట్టయితే కౌమార దశలో ఈ స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథులు లేదా వీటినే మనము తైల గ్రంథులు అని అంటామండి. ఇవి స్రావాలను పెంచడం అనేది జరుగుతుంది. స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథుల స్రావాలు అనేటివి పెరుగుతాయి. చర్మంలోని ఈ గ్రంథులు చర్మంలో ఉంటాయి. చర్యలు పెరగడం వల్ల చాలామందికి ఈ వయసులో మొటిమలు అనేటివి లేస్తూ ఉంటాయి. ఓకే, ముఖం పైన మొటిమలు అనేటివి ఎక్కువగా చూస్తూ ఉండవచ్చు. కౌమార దశలోనే స్టార్ట్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే ఈ గ్రంథులు. ఇవి చూసినట్టయితే స్వేద గ్రంథులు కానీ, తైల గ్రంథులు కానీ, లాలాజల గ్రంథులు కానీ ఇలాంటి కొన్ని గ్రంథులు ఏం చేస్తాయంటే వాటి స్రావాలను, అవి స్రవించేటువంటి స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి అన్నమాట. అదే విధంగా నాళాల ద్వారా. ఓకే, కానీ కొన్ని అంతఃస్రావిక గ్రంథులు హార్మోన్లను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. నాళాలు అనేటివి ఉండవు వాటికి. అందుకే వాటిని ఏమంటామంటే వినాళ గ్రంథులు అంటాం. వీటిని అంతఃస్రావిక గ్రంథుల్ని వినాళ గ్రంథులు అంటాం. ఎందుకంటే నాళాలు ఉండవు, డైరెక్ట్ రక్తంలోకే వదిలేయడం అనేది జరుగుతుంది. రక్తంలోకి హార్మోన్లు అనేటివి వదిలేస్తుందండి. హార్మోన్లు వదిలేటప్పుడు దాని లక్ష్యస్థానాన్ని నిర్దేశించడం జరుగుతుంది. దాని లక్ష్యస్థానం చేరినంత వరకు ఆ హార్మోను ప్రయాణిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ లక్ష్యస్థానంకు చేరుకున్న తర్వాత దాని పని, ఆ హార్మోన్ పని వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా వస్తుంది చూద్దాం, ఇక్కడ ఈ లెసన్లోనే వస్తుంది చూడండి. ఈ విధంగా మనకి ఇక్కడ కౌమార దశలో చూసుకున్నట్టయితే ఈ గ్రంథుల ద్వారానే మనకి ఇక్కడ మొహాన మొటిమలు లేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రత్యుత్పత్తి అవయవాల యొక్క పెరుగుదల గురించి చూద్దాము. చాలా వరకు చూసాం చూడండి. ఏమేమి చూసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర ఆకారంలో మార్పులు చూసాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తులో పెరుగుదల చూసాం. కింది వాణిలో కౌమార దశలో జరిగేటువంటి మార్పులకు సంబంధించి సరికానిది అని ఇస్తాడు. సరైనది చూసుకుందాం. ఎత్తులో పెరుగుదల అనేది కనిపిస్తుంది కౌమార దశలో. నెక్స్ట్ చూసినట్టయితే శరీర ఆకారంలో మార్పులు అనేటివి చూడవచ్చు. కంఠస్వరంలో మార్పులు కూడా ఈ కౌమార దశలో మనం చూడవచ్చు. సో హెడ్డింగ్సే కదా, ఏం ఇంపార్టెంట్ లేదనుకోదని ఈ విధంగా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ స్వేద గ్రంథులు లేదా సెబేషియన్ గ్రంథుల క్రియాత్మక పెరుగుదలను చూడవచ్చు. ప్రత్యుత్పత్తి అవయవాల యొక్క పెరుగుదలను చూడవచ్చు. మానసిక, మేధోపర, భావోద్వేగ పరిపక్వతకు చేరుకోవడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ద్వితీయ లైంగిక లక్షణాల పెరుగుదలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా మనకి కింది వాటిలో లేనిదేది అని అడుగుతారు. సో చూసుకోవాలి. ప్రత్యుత్పత్తి అవయవాల యొక్క పెరుగుదలకు చూసినట్టయితే యుక్త వయసులో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి ముష్కాలు, పురుషాంగం పూర్తిగా అభివృద్ధి అనేది చెందుతుంది. ముష్కాలలో శుక్రకణాల ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అమ్మాయిల్లో చూసుకున్నట్టయితే స్త్రీ బీజ కోశాలు పెద్దవిగా అవుతాయి. ప్రీవియస్ లెసన్లో మనం చెప్పుకున్నాం కదా, గర్భాశయం గురించి చెప్పుకున్నాము, పురుషుల్లో ముష్కాల గురించి చెప్పుకున్నాము, శుక్రకణాల గురించి చెప్పుకున్నాము. దాని కంటిన్యూషన్గానే చూసుకోవచ్చు. అమ్మాయిల్లో స్త్రీ బీజ కోశాలు పెద్దవిగా అవుతాయి మరియు వాటిని అండాలు అనేటివి పరిణితి చెందడం అనేది ప్రారంభిస్తాయి. అంటే అండాలు అనేటివి ఇంకా రిలీజ్ అవ్వడానికి ఇంక రెడీగా ఉంటాయి అన్నమాట. అంతేకాక స్త్రీ బీజ కోశాలు పరిపక్వత చెందిన అండాలను విడుదల చేయడం అనేది ప్రారంభిస్తాయి. ఇంకా అండాలు అనేటివి మంత్కి ఒకసారి, ఇంకా 28-30 డేస్కి ఒకసారి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కౌమార దశ ఇదంతా మార్పులు అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ మానసిక, మేధోపర, భావోద్వేగ పరిపక్వతకు చేరుకోవడము. వ్యక్తి ఆలోచన విధానంలో మార్పులు తెచ్చే దశ కూడా ఏదంటే కౌమార దశ అనే చెప్పచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. వ్యక్తి ఆలోచన విధానంలో మార్పులు తెచ్చేటువంటి దశ ఏది క్రింది వానిలో అంటే కౌమార దశ. ఓకే, కౌమారులు ముందు కన్నా ఎక్కువ స్వతంత్రంగా ఉండడంతో పాటు స్వీయ స్పృహను కలిగి ఉంటారు. మేధాభివృద్ధి జరుగుతుంది. ఓకే, మరియు ఆలోచించడానికి గణనీయమైన సమయాన్ని కూడా వీళ్ళు వెచ్చించడం జరుగుతుంది. నిజానికి ఒకరి జీవితంలో మెదడు అత్యధికంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండే సమయం ఏదంటే ఈ కౌమార దశగా చెప్పుకోవచ్చండి. మెదడు అత్యధికంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి సమయం ఏది అంటే ఈ కౌమార దశ. అయితే కొన్నిసార్లు కౌమార దశలో ఉన్న వాళ్ళు తమలో శారీరకంగా, మానసికంగా వస్తున్నటువంటి మార్పులకి అడ్జస్ట్మెంట్ కాలేరనమాట. ఆ అడ్జస్ట్మెంట్ కాలేక
అభద్రతా భావానికి గురవుతూ ఉంటారు. అలా ఏమి కాకండి ఇక్కడ మనకి గురి కావడం అనేది అట్లాగా అభద్రతా భావానికి గురి కావడం అవసరం లేదు. ఇలాంటివన్నీ మార్పులు ఎదుగుదలలో సహజంగా ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. సపోజ్ చూసినట్టయితే ఇక్కడ 8th క్లాస్ పిల్లలు కదా చెప్పేది, 8th క్లాస్ పిల్లలకు కూడా సేమ్ మనకి ఇక్కడ ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. అందుకే వాళ్ళకు ముందుగానే ఇన్ఫామ్ ఇవ్వడం కోసమే మనకి ఇదంతా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద్వితీయ లైంగిక లక్షణాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే యుక్త వయసులోని అమ్మాయిల్లో వక్షోజాల పెరుగుదల చూడవచ్చు. మరియు ఇక్కడ శుక్ర కణాలు మరియు అండాలు అనే సంయోగ బీజాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఏవి? ముష్కాలు, స్త్రీ బీజ కోశాలు. ముష్కాలు అయితే శుక్ర కణాలని, స్త్రీ బీజ కోశాలు అయితే అండాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ యుక్త వయసులోని అమ్మాయిల్లో చూసినట్టయితే వక్షోజాల పెరుగుదలని చూడవచ్చు. అబ్బాయిలు ముఖంపై వెంట్రుకలు అనేటివి పెరుగుతాయి. సపోజ్ మీసాలు రావడము, గడ్డాలు రావడము, ఇవన్నీ ఏమంటామంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటామండి ఇవన్నీ. ఓకే, అమ్మాయిలను మరియు అబ్బాయిలను గుర్తించడానికి ఉపయోగపడే ఈ లక్షణాలను ఏమంటామంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటాం. అమ్మాయిలను అబ్బాయిలను గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు అంట. ఓకే, ఈ డెఫినేషన్స్ చూసుకోవాలి. ఓకే, అబ్బాయిల ఛాతీ పైన కూడా రోమాలు అనేటివి పెరగడం అనేది మొదలవుతుంది. అమ్మాయిలు మరియు అబ్బాయిల చంకలలో, తొడల పైభాగంలో, జననాంగాల దగ్గర కూడా రోమాలు అనేటివి రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ మార్పులని రావడానికి కారణం ఏమిటి అంటే కౌమార దశలో జరిగే ఈ మార్పులని హార్మోన్లు అనేటివి నియంత్రిస్తాయండి. హార్మోన్ల ప్రభావం వల్లనే. హార్మోన్లు ఏంటివంటే రసాయనిక పదార్థాలుగా చెప్పుకోవచ్చు, కెమికల్ సబ్స్టాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇవి అంతఃస్రావి గ్రంథులు లేదా వీటిని మనం వినాల గ్రంథులు అంటాం. ఎందుకంటే డైరెక్ట్ రక్తంలోకి హార్మోన్ విడుదల చేస్తున్నాయి కదా, నాళాల ద్వారా కాకుండా. సో వినాల గ్రంథులు అని కూడా అంటాము, లేదా అంతఃస్రావి వ్యవస్థ అని కూడా అంటామండి. విడుదల చేసేటువంటి స్రావాలు, ఈ హార్మోన్లను విడుదల చేసేది ఎవరంటే అంతఃస్రావిక గ్రంథులు. యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిలో ముష్కాలు పురుష హార్మోన్ లేదా టెస్టోస్టిరాన్ను స్రవిస్తాయి అన్నమాట. ఈ కౌమార దశకు చేరే టయానికి ఏమవుతుందంటే యుక్త వయసుకు చేరే సమయానికి అబ్బాయిల్లో ఉన్నటువంటి ఆ ముష్కాలు పురుష హార్మోన్ లేదా టెస్టోస్టిరాన్ని స్రవిస్తాయి. పురుష హార్మోన్ ఏది క్రింది వాణిలో అని అడుగుతారు? టెస్టోస్టిరాన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. స్త్రీ హార్మోన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్. సో చూసుకోవాలి, ఎన్నోసార్లు అడిగారు ఈ బిట్ అనేది. మీరు ఇదివరకే నేర్చుకున్నట్టు ఈ హార్మోన్ బాలులలో మార్పులను కలగజేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే వాళ్ళ ముఖం పైనటువంటి ఎంట్రుకలు రావడము, అమ్మాయిలు కౌమార దశకు చేరుకునే వక్షోజాల పెరగడం అనే మార్పుకు కారణమైనటువంటి ఏదంటే స్త్రీ హార్మోన్ అనమాట. దీన్నే మనం ఈస్ట్రోజన్ అంటాం. ఇక్కడ మనకు టెస్టోస్టెరాన్ చేసే పనులు ఏంటివి? ముష్కాలకు ప్రేరేపిస్తాయి అన్నమాట. శుక్రకణాల ఉత్పత్తి అనేది చేస్తుంది. ప్లస్ అబ్బాయిల ముఖంపై వెంట్రుకలు రావడానికి కూడా కారణమవుతుంది. అమ్మాయిలకు చూసుకున్నట్టయితే వక్షోజాలు పెరగడము అనే మార్పుకు కూడా కారణం ఏది అంటే స్త్రీ హార్మోన్ లేదా ఈస్ట్రోజన్ అని చెప్తాం. ఇది కూడా అంతే. క్రింది వాణిలో స్త్రీ హార్మోన్ ఏది అని అంటారు. సో చూసుకోవాలి, ఈస్ట్రోజన్. స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేయడం అనేది ప్రారంభిస్తాయి. ఏంటివి? అండాలని. వృక్షోజాలలో పాలను స్రవించే గ్రంథులు లేదా క్షీర గ్రంథులు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఈ హార్మోన్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల. ఈ హార్మోన్ ఉత్పత్తి అనేది, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అనేది అంతఃస్రావిక గ్రంథి అయినటువంటి పీయూష గ్రంథిచే స్రవించబడే మరొక హార్మోన్ నియంత్రణలో ఉండడం అనేది జరుగుతుంది. అంతఃస్రావిక గ్రంథులలో మనకు మాస్టర్ గ్లాండ్ అని చెప్పుకుంటామండి, పీయూష గ్రంథి. ఇది స్రవించేటువంటి మరొక హార్మోన్ యొక్క కంట్రోల్లో ఈ హార్మోన్ అనేది ఉండడం జరుగుతుంది. సో చూసుకోవాలి. ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రేరేపించడంలో హార్మోన్ల యొక్క పాత్ర. ఇక చెప్పాను చూడండి, అంతఃస్రావిక గ్రంథులు హార్మోన్లను నిర్దేశిత లక్ష్య స్థానమును చేర్చడానికి రక్త ప్రవాహంలోకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. హార్మోన్స్ని డైరెక్ట్గా లక్ష్య స్థానాన్ని చేరుకోవడము ఇక్కడ. ఓకే, ఆ లక్ష్యస్థానం ఏం చేస్తుంది? హార్మోన్కి స్పందిస్తుంది. ఏ లక్ష్యస్థానం అంటే సపోజ్ ఈ పని చేయడానికి ఈ హార్మోన్ విడుదల చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈస్ట్రోజన్ అనేది ఎందుకు రిలీజ్ చేస్తారు? వక్షోజాల పెరుగుదల లేదా అండము రిలీజ్ అవ్వడానికి కూడా ఇది మనకు యూజ్ అవుతుంది కదా. సో అది హార్మోన్ రిలీజ్ అయినప్పుడు డైరెక్ట్ గర్భసంచి బీజకోశాల మీదనే ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇక్కడ అదేమవుతుంది? లక్ష్యస్థానం అవుతుంది. ఆ లక్ష్యస్థానానికి హార్మోన్ చేరినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్ స్పందిస్తుంది, అండాలను పరిపక్వత చేసి విడుదల చేయడం లాంటివి చేస్తుంది. ఓకే, ఇలా మనకు లక్ష్యస్థానము హార్మోన్లకి స్పందిస్తుంది. ఈ విధంగా మన శరీరంలో చాలా అంతఃస్రావిక గ్రంథులు ఉన్నాయి, వినాల గ్రంథులు అంటాం వాటిని, అవి ఉన్నాయి. ముష్కాలు, స్త్రీ బీజ కోశాలు లైంగిక హార్మోన్లను స్రవిస్తాయండి. దీని ద్వారానే ఇక్కడ మనకి
ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటివి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది గర్ల్స్లోను బాయ్స్లోను. లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి, పిట్యూటరీ అంటాం పీయూష గ్రంథిని మనం ఇక్కడ, ఇది స్రవించేటువంటి హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. పీయూష గ్రంథి అనేక హార్మోన్లను స్రవిస్తుంది, ఒకటే అని కాదు. గ్రోత్ హార్మోన్ అంట ఎక్సెట్రా మనకు వదులుతూ ఉంటుంది. వాటిలో భాగంగానే మనకి ఇవి కూడా. వాటిల్లో ఒకటి ఏంటంటే స్త్రీ బీజ కోశాల్లో అండాలు పరిపక్వత చెందేలా ఓకే చేస్తుంది. పీయూష గ్రంథి హార్మోన్లను, ముష్కాలను, స్త్రీ బీజ కోశాలను ఉత్తేజపరిచి టెస్టోస్టిరాన్ పురుషుల్లో అయితే, అమ్మాయిల్లో అయితే ఈస్ట్రోజన్ను విడుదల చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ప్రాసెస్ చూడండి. హార్మోన్లు రక్తస్రావంలోకి విడుదల అవుతాయి అన్నమాట. ఆ విడుదలైనటువంటివి ఏం చేస్తాయి, శరీర భాగం ఏదైతే చేరాలని ఈ హార్మోన్ రిలీజ్ చేశారో ఆ శరీర భాగానికి చేరిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటాం, లక్ష్యస్థానము. ఓకే, దాని లక్ష్యం ఏంటి, దాని లక్ష్యస్థానం అంటే ఏంటి, ఆ స్థానానికి చేయడమే దాని లక్ష్యం అని చెప్పి. ఆ హార్మోన్ని ఏ లక్ష్యస్థానానికి నిర్దేశించి వదిలారో సో దానికి చేరుతుందన్నమాట. యుక్త వయసు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగే మార్పుల్ని ఉత్తేజితం చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఈసారి లక్ష్యస్థానం అనేది చేర్చడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే యవ్వన దశని ఏమని పిలుస్తామంటే, యవ్వన దశ అనేది ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రారంభ దశ అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ మానవ జీవితంలో ప్రత్యుత్పత్తి దశ. ముష్కాలు స్త్రీబీజ కోశాలు సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగలిగినప్పుడు కౌమారులు ప్రత్యుత్పత్తి జరిపే సామర్థ్యాన్ని పొందుతారు. ఇక్కడ ముష్కాలు శుక్రకణాలని విడుదల చేస్తాయి, స్త్రీబీజ కోశాలు అండాలని విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇవి రెండు కలిసినప్పుడే మనకి ఇక్కడ ఫలదీకరణం జరిగేసి ఇక్కడ ప్రత్యుత్పత్తి కొత్త జీవి అనేది ఉద్భవించడం జరుగుతుంది. ఓకే, ఆ సామర్థ్యం మనకు కౌమార దశలో రావడం జరుగుతుంది. సంయోగ బీజాల పరిపక్వత మరియు ఉత్పత్తి సామర్థ్యం స్త్రీలలో కన్నా పురుషుల్లో ఎక్కువ కాలం అనేది ఉంటుందండి. స్త్రీలలో కన్నా పురుషుల్లో ఎక్కువ కాలం ఉంటుంది. స్త్రీలలో చూసుకున్నట్టయితే ప్రత్యుత్పత్తి వయసు అంటే దానికి స్పందించి పిల్లలకు అనేంత వయసు అని చెప్పుకోవచ్చు. 10 నుంచి 12 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమవుతుంది. 10 నుంచి 12 సంవత్సరాల వయసు నుంచి 45 లేదా 50 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే ఋతుచక్రాలు రావడం అనేది స్టాప్ అయిపోతుంది. అంటే అండాలు రిలీజ్ అవ్వడం అనేది స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఇది స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశగా చెప్పుకోవచ్చు. ఇవి మనం చూసినట్టయితే యుక్త వయసు నుంచే అండాలు పరిపక్వత చెందడం అనేది మొదలవుతుంది. ప్రతి అమ్మాయి ఒకే ఏజ్ కావాలని లేదండి, ప్రతి అమ్మాయికి తేడా అనేది ఉంటుంది. ప్రతి 28-30 రోజులకు ఒకసారి ఏకాంతరంగా అంటే ఇక్కడ మనకు ఫెలోపియన్ నాళాలు 2 ఉంటాయి కదా, ఒక నెల ఇందులో రిలీజ్ అయితే ఇంకొక నెక్స్ట్ మంత్ ఇందులో రిలీజ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మంత్ ఇందులో రిలీజ్ అవుతుంది. అట్లా ఏకాంతరంగా ఒక స్త్రీ బీజ కోశం ఒక అండాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఒకవేళ అండం ఫలదీకరణం చెందిందనుకోండి, గర్భాశయ కుడ్యానికి అంటే గర్భాశయ గోడకు మందంగా మారి అండాన్ని స్వీకరించి గర్భాశయం గోడకు అతుక్కొని బిడ్డ పెరగడం అనేది జరుగుతుంది, పిండం అనేది పెరగడం జరుగుతుంది. అప్పుడు అండం అభివృద్ధి చెందడం మొదలయ్యి గర్భధారణకు దారితీస్తుంది. ఒకవేళ ఫలదీకరణం జరగలేదనుకోండి, విడుదలైనటువంటి అండము మరియు ఆ గోడలు ఏవైతే ఉంటాయో మందంగా మారింటాయి అన్నమాట హార్మోన్స్ వల్ల. ఓకే, మందంగా మారిన తర్వాత ఈ గర్భాశయ గోడల ఉపరితలంలోని రక్తనాళాలన్నీ మనకు బయటికి విసర్జితం అవ్వడం అనేది జరుగుతుంది ఈ అండంతో పాటు. ఇలాంటి రక్తస్రావాన్నే, స్త్రీలలో జరిగే ఈ రక్తస్రావాన్నే ఏమంటారంటే ఋతుచక్రము లేదా బహిష్టు కావడము అని అంటారు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే మెన్స్ట్రుయేషన్ అని అంటాము. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇలాగ మనకు 28 నుంచి 30 డేస్కి ఒకసారి పూర్తవుతూ ఉంటుందన్నమాట సైకిల్ అనేది. మొదటి ఋతుచక్రాన్ని ఏమంటామంటే రజస్వల అంటాం. ఫస్ట్ అవ్వడాన్ని రజస్వల అంటాము. అప్పటి నుంచి ఇంకా అండాలు రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఒక్కొక్క అండం అనేది ఆల్టర్నేట్గా. నెక్స్ట్ దీన్నే మనం ఏమంటామంటే రజస్వలని ఇంగ్లీష్లో మెనార్కే అని అంటామండి. నెక్స్ట్ అదేవిధంగా 45 to 50 సంవత్సరాలు వచ్చిందనుకోండి అమ్మాయికి, అది ఋతుచక్రం అనేది ఆగిపోవడం జరుగుతుంది, అండాలు రిలీజ్ అవ్వడం అనేది స్టాప్ అయిపోతుంది. ఇలా ఋతుచక్రం అనేది ఆగిపోవడాన్ని ఏమంటామంటే మోనోపాజ్ అంటాము. ఓకే, ఇంగ్లీష్లో కూడా మనం ఇక్కడ చూసినట్టయితే మోనోపాజ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ మొదట ఋతుచక్రం క్రమ పద్ధతిలో రానప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి క్రమగతికంగా కొనసాగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 28-30 డేస్కి ఒకసారి రానప్పటికీ నెక్స్ట్ మరి అమ్మాయికి ఇంకా నెల జరిగే కొద్దీ తర్వాత కరెక్ట్ టైంకి వచ్చేస్తాయని. ఋతుచక్రం హార్మోనల్ నియంత్రణలో ఉంటుంది. మనకి ఋతుచక్రం అనేది వేటి నియంత్రణలో ఉంటుందంటే హార్మోనల్ నియంత్రణలో ఉంటుందండి.
అండం పరిపక్వత చెందడము, దాని విడుదల, గర్భాశయ గోడలు మందంగా మారడము, గర్భధారణ జరగకపోతే అండం అనేది విచ్ఛిన్నం కావడము, ఇలాంటివన్నీ ఋతుచక్రంలో ఉండేటువంటి అంశాలు ఈ హార్మోన్ల నియంత్రణలోనే ఉంటుందన్నమాట. ఈ ఋతుచక్రం అంతా మనకి ఇక్కడ ఒకవేళ అండం కన్నా ఫలదీకరణం చెందిందంటే ఏమవుతుంది, అండంలో విభజన ప్రారంభమయ్యి మరింత అభివృద్ధి చెందడానికి గర్భాశయ గోడలకి అతుక్కోవడం జరుగుతుంది. ఓకే, ఇదంతా మనం ఇక్కడ చూసుకున్నాం ముందు 4th లెసన్లోనే. శిశువు లైంగికత ఎలా నిర్ధారించబడుతుంది ఇక చూద్దాం. ఇంకా మగబిడ్డ లేదా ఆడబిడ్డ. ఫలదీకరణం చెందిన అండము సంయుక్త బీజంలో పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారించేటువంటి సూచన అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫలదీకరణం చెందిన అండం అండి, అంటే సంయుక్త బీజం ఏర్పడుతుంది కదా, అక్కడే మనకు చూసినట్టయితే లైంగికత అనేది మనకు అక్కడే నిర్ధారించేస్తుందంట. అంటే మనకు బయటికి తెలియనప్పటికీ స్కానింగ్స్లో పాటు మనకు కనిపించినప్పటికీ అక్కడ ఏదైతే మనకు ఫలదీకరణం చెందుంటుందో, ఏది ఎక్స్ ఫలదీకరణం చెందిందా, XY ఫలదీకరణం చెందిందా అని మనకు అక్కడే మనకు నిర్ధారణ అనేది జరిగిపోతుంది. అయితే స్కానింగ్ ద్వారా కానీ బయటికి కానీ తెలియదు, 3rd or 4th మంత్లోనే బయటికి తెలుస్తుంది. అడుగుతారు క్వశ్చన్ అనేది ఈ విధంగా కూడా. బిడ్డ యొక్క లైంగికత నిర్ధారించేది ఎప్పుడు అంటే మనకు ఫలదీకరణం చెందినప్పుడే మనకు అక్కడ నిర్ధారణ అయిపోతుంది అనమాట. ఈ సూచన ఫలదీకరణం చెందిన అండంలో దారపు పోగులు వంటి క్రోమోజోమ్స్ అనే నిర్మాణాల రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ పాఠంలో చూసుకున్నాము. ఓకే, ప్రతి కణంలోని కేంద్రకం లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. కేంద్రకంలో ఏముంటాయి, కేంద్రకాంశం ఉంటుంది, క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్లో భాగంగానే మనకు జీన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ప్రతి మానవుల్లోని కొనాలలోని కేంద్రకంలో 23 జతల క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. వీటిలో XY అనే 2 క్రోమోజోమ్లను లైంగిక క్రోమోజోములు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అల్లోజోమ్స్ అంటాం వీటిల్ని మనము. ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ప్రతి మానవుల్లో లైంగిక క్రోమోజోముల సంఖ్య అని అడుగుతారు. ఓకే, ఒక జత 23 క్రోమోజోమ్స్ అంటానే మనకు 23 జతలు పెట్టేయద్దండి. అడిగింది ఏంటో చూడండి, మొత్తం క్రోమోజోముల సంఖ్య అడిగారా లేక లైంగిక క్రోమోజోముల సంఖ్య అడిగారా చూసుకోవాలి. ఓన్లీ ఒక జత మాత్రమే ఉంటాయి. అబ్బాయిల్లో అయితే XY ఉంటుంది, అమ్మాయిలలో అయితే XX అనేది మనకు ఉంటుంది. ఓకే, అంటే ఒక జత. ఈ మనకు చూసినట్టయితే లైంగిక క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఒక జత. ఇది మనకు ప్రీవియస్ వచ్చినటువంటి బిట్. స్త్రీలలో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి, పురుషుల్లో ఒక X ఉంటుంది, ఒక Y అనేది ఉంటుంది. సంయోగ బీజాలలో శుక్రకణం మరియు అండము ఒక జట్టు క్రోమోజోమ్లు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ ఆల్రెడీ స్త్రీ యొక్క అండంలో X అనేది ఉంటుంది. ఇక్కడ తండ్రి నుంచి ఏదైతే వస్తుందో కొన్నిసార్లు X అయినా రావచ్చు, కొన్నిసార్లు Y అయినా రావచ్చు. ఇలాగ మనకు XX కనుక వచ్చిందంటే కనుక ఆడపిల్ల అనేది జన్మిస్తుంది, XY వస్తే కనుక మగపిల్లవాడు అనేవాడు జన్మిస్తాడు. ఇది మనకు లైంగికతను నిర్ధారించేది. ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే, శుక్రకణం నుంచి కనుక Y క్రోమోజోమ్ కనుక వచ్చిందంటే XY అవుతుంది. ఆల్రెడీ అండంలో X ఉంది కాబట్టి ఇక్కడ మనకి మగపిల్లవాడు జన్మిస్తాడు. ఒకవేళ శుక్రకణం నుంచి X కనుక వచ్చిందనుకోండి, X ఆల్రెడీ అండంలో మనకి X అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆడపిల్ల అనేది జన్మిస్తుంది. అంటే ఇక్కడ ఏమని అర్థమవుతుంది, తండ్రి లైంగిక క్రోమోజోమ్లు గర్భస్థ శిశువు యొక్క లైంగికతను నిర్ధారిస్తున్నాయి. ఓకే, కనుక తల్లి బిడ్డ లైంగికతను నిర్ధారిస్తుంది అంటే తల్లి అనేదే తల్లి చేతుల్లోనే ఉంటుంది అనేటువంటి, తల్లి చేతిలోనే ఉంటుంది ఆడబిడ్డ మగబిడ్డ అనేది అని చెప్పి నమ్మడం అనేది మనకి ఇక్కడ తప్పు. ఓకే, తల్లిని నిందించడం అనేది పూర్తిగా తప్పు, అన్యాయం కూడా. ఇక్కడ మెయిన్ ఎవరిని బేస్ అయి ఉంటుంది అంటే తండ్రి నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్ల నుంచి బేస్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా చూస్తూనే ఉన్నాం కదా, సో పిల్లవాళ్ళలో కూడా అలాంటివి కలగించకూడదు అని చెప్పే ఇక్కడ మనకి పిల్లవాళ్ళకు ఈ వయసులోనే ఇది అందివ్వడం కూడా జరిగింది. చూడండి, లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్లు. నెక్స్ట్ చూసినట్టయితే లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్స్. పీయూష గ్రంథి స్రవించేటువంటి హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. పీయూష గ్రంథి ఒక అంతఃస్రావిక గ్రంథి అని ఇదివరకే మనం చూసుకున్నాము. ఇది మెదడుకు అతుక్కొని ఉంటుందండి. ఈ విధంగా మెదడుకు అతుక్కొని ఉంటుంది పీయూష గ్రంథి యొక్క స్థానం చూసినట్టయితే. దీంతోపాటు ఇతర అంతఃస్రావిక గ్రంథులు అయినటువంటి థైరాయిడ్, క్లోమము మరియు అధివృక గ్రంథులు కూడా మన బాడీలో ఉంటాయన్నమాట. థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది, మన గొంతు కాడ ఉంటుంది. నెక్స్ట్ అధివృక గ్రంథి చూడండి, ఇక్కడ మనకు ఉంది కదా, సో ఇది అంతా మనకి ఏంటంటే అధివృక గ్రంథి అని చెప్పచ్చు. ఇది ఏమవుతుందంటే క్లోమ రసాన్ని విడుదల చేస్తుంది. ఇది మనకు స్త్రీబీజ కోశము, ఇదైతే మనకు ముష్కాలు అని చెప్పచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి వ్యాధి ఏంటి అంటే గాయిటర్ అండి.
ఇది ఎందుకు వస్తుంది అంటే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ అనేది ఉత్పత్తి చేయడం లేక వస్తుంది, అంటే ఉత్పత్తి లోపం వల్ల వస్తుంది. థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ లోపం వల్ల వచ్చేది ఏంటి అంటే గాయిటర్, థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి వ్యాధిది. ఓకే, ఇక్కడ మనకి జస్ట్ సింపుల్గా ఇచ్చేసారు ప్రతి దాని గురించి. క్లోమ గ్రంథి ఏం చేస్తుంది? ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది. తగినంత మోతాదులో కనుక స్రవించకపోవడం వల్ల ఏమవుతుందంటే మధుమేహం అనేది వస్తుంది, షుగర్ వ్యాధి అంటాము, దీన్ని మనం డయాబెటీస్ అంటాం అనమాట. ఇన్సులిన్ అనేది పనిచేయకుండా ఉంటుంది, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ అనేది లోపంగా ఉంటుంది. ఇది అడుగుతారు, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ను రిలీజ్ చేసేది ఏ గ్రంథి అంటే క్లోమ గ్రంథి, చూసుకోవాలి. నెక్స్ట్ అధివృక్క గ్రంథి చూడండి, దీన్నే మనము అడ్రినల్ గ్లాండ్ అంటాము. దీని గురించి చూసినట్టయితే ఇది ఎందుకు అంటే రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా చేస్తుంది. ఇది స్రవించేటువంటి హార్మోన్. స్రవించేటువంటి హార్మోన్ ఏంటి? అడ్రినలిన్ హార్మోన్. పేర్లోనే ఉంటాయి మనకు ఆల్మోస్ట్ అన్ని. అడ్రినలిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే రక్తంలో లవణాల సమతుల్యతని, ఆ లవణాల యొక్క బ్యాలెన్స్ని సరైన మోతాదులో ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. ఈ హార్మోనే చూడండి, ఒకరు చాలా కోపంగా, ఇబ్బందిగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఒత్తిడి శరీరంలో సర్దుబాటు చేయడానికి ఇది మనకు సహకరించడం అనేది జరుగుతుంది. దీన్నే మనము ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటాం అనమాట. ఇది మనలో ఉన్నటువంటి కోపాలని, ఓకే, ఇలాంటివన్నిటిని మనకి ఇది సర్దుబాటు చేస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది కూడా మనకు ప్రీవియస్ డిఎస్సికి వచ్చినటువంటి బిట్ అండి. పీయూష గ్రంథి హార్మోన్ల ఆదేశాలను పొందిన తర్వాతనే ఈ థైరాయిడ్ అయితేనేమి, అధిక గ్రంథులు వాటి హార్మోన్లను స్రవిస్తాయన్నమాట. వీటన్నిటికి ఒక మాస్టర్ లాగా పనిచేస్తుంది పీయూష గ్రంథి, అందుకే దాన్ని ఏమన్నామంటే మాస్టర్ గ్లాండ్ అన్నాం. దాని ఆదేశాలు తీసుకున్న తర్వాతనే ఇవి వీటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలకు అవసరమైనటువంటి పెరుగుదల హార్మోన్ కూడా స్రవిస్తుందండి. ఇది పెరుగుదలకు సంబంధించి గ్రోత్ హార్మోన్ అని అంటాము. సో దాన్ని కూడా రిలీజ్ చేసేది ఏది అంటే పీయూష గ్రంథి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, పట్టుపురుగు ప్లస్ కప్ప. పట్టుపురుగు మరియు కప్పలో చూసాం కదా, ఏ విధంగా అది పెరుగుతుంది? రూప విక్రియ ద్వారా. ఇక చూద్దాము. ఓకే, లార్వా దశ నుంచి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పునే మనం ఏమంటామంటే రూప విక్రియ అని అంటామన్నమాట. కీటకాలలో జరిగేటువంటి ఈ రూప విక్రియను ఏమి నియంత్రిస్తాయి? ఏ హార్మోన్లు నియంత్రిస్తాయి అంటే కీటక హార్మోన్స్ నియంత్రించడం అనేది జరుగుతుంది. మానవుల్లోనే కాదు, వాళ్ళలో కూడా హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఈ కీటకాల్లో జరిగేటువంటి ఈ రూప విక్రియను కీటక హార్మోన్స్ నియంత్రించడం అనేది జరుగుతుంది. కప్పలో రూప విక్రియను ఓకే థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి థైరాక్సిన్ హార్మోన్ అనేది నియంత్రిస్తూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. కప్పలో రూప విక్రియను ఓకే డాష్ హార్మోన్ నియంత్రిస్తుంది అని చెప్పి మనకు అడ్రినలా లేక ఇన్సులినా అన్నీ ఇస్తారనమాట, చూసుకోవాలి. థైరాక్సిన్ హార్మోన్ ఇది రిలీజ్ చేసేది థైరాయిడ్ గ్రంథి, మనకు పేర్లోనే ఉంది థైరాక్సిన్, థైరాయిడ్, సో గుర్తుంటుంది. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరం అనేది ఉంటుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయాలంటే అయోడిన్ కావాలి. దానికి నీటిలో అయోడిన్ శాతం ఉందనుకోండి, అప్పుడు కరెక్ట్ టైంకి రిలీజ్ అనేది చేస్తుంది, బాగా జరుగుతుంది ప్రాసెస్ అంతా. లేదంటే నీళ్ళల్లో కనుక అయోడిన్ లోపం ఉందంటే కనుక, ట్యాడ్పోల్ పెరిగే నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే కనుక ఆ ట్యాడ్పోల్లు ప్రౌఢజీవిగా మారలేవు. ఓకే, చూసుకోవాలి. ఇది మోస్ట్. తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేనప్పుడు మనకు థైరాక్సిన్ లోపం వల్ల కలిగే గాయిటర్ వ్యాధి అనేది కూడా వస్తుంది. ఇక్కడైతే వాటర్లో లేదు అవి పెరగడానికి, సో అందుకని ఇక్కడ వాటి లోపం వల్ల అది పెరుగుదల అనేది కాదు. అదేవిధంగా మానవుల్లో కూడా అంటే థైరాక్సిన్ లోపం వల్ల గాయిటర్ వస్తుంది కదా, సో అంటే ఏంటంటే మనలో కూడా అయోడిన్ శాతం అయోడిన్ శాతం లోపించిందంటే తినే ఆహారంలో తగినంత అయోడిన్ అనేది లేనప్పుడు మాత్రమే ఈ విధంగా ఈ థైరాక్సిన్ హార్మోన్ లోపం అనేది కలుగుతుందన్నమాట. దీనివల్ల గాయిటర్ అనేది వస్తుంది. అందుకే అయోడిన్ ఉప్పు అనేది తీసుకోవడం చాలా మంచిదని చెప్పి డాక్టర్లు కూడా రెఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి ఆరోగ్యం అండి, అది కూడా మనకేం అవసరం లేదు కానీ అంటే ఆరోగ్యం గురించి మంచి శ్రద్ధ తీసుకోవాలని. ఓకే, మానసిక ఆరోగ్యం అయితేనేమి, శారీరక ఆరోగ్యం అయితేనేమి మంచిగా చూసుకోవాలి. సంతులిత ఆహారాన్ని భుజించాలి అని మనకైతే అదేం అవసరం లేదు. కౌమారంలో పోషక అవసరాలు. కౌమార దశ అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి చెందేటువంటి దశ అని మనం ముందే చెప్పుకున్నాం. కావున ఈ దశలో ఆహారపు అలవాట్లు అనేటివి చాలా మంచిగా ఉండాలండి. ఆహారం అనేది చాలా మంచిగా తీసుకుంటూ ఉండాలి. సంతులిత ఆహారానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సంతులిత ఆహారం అంటే ఏంటి? మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వులు,
ప్రోటీన్లు విటమిన్లు తగినంత మోతాదులో ఉంటే దాన్నే మనం ఏమంటామంటే సంతులిత ఆహారము అని చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే భారతదేశ ఆహారం అయినటువంటి రొట్టె లేదా అన్నము, పప్పు ధాన్యాలు, పప్పు చేసుకుంటాం కదా, పప్పు ధాన్యాలతో చేసుకుంటాం ఆల్మోస్ట్, కూరగాయలు ఒక మంచి సంతులిత ఆహారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాలు కూడా ఒక సంతులిత ఆహారంగానే చెప్పుకోవచ్చు. పండ్లు కూడా మనకు పోషణను అందిస్తూ ఉంటాయి. సో శిశువులకు అవసరమైనటువంటి అన్ని పోషకాలు తల్లిపాలు అందివ్వడం అనేది జరుగుతుంది. సో శిశువులకి తల్లిపాలు అనేటివి కంపల్సరీ పట్టించాలి, పాలు తాగాలి రోజు, అన్నం, రొట్టె, పప్పు ధాన్యాలు, కూరగాయలు అనేటివి తినాలి. ఇవే మనకు సంతులిత ఆహారం అనమాట. ఈ కౌమార దశలో ఉండేటువంటి పిల్లలకు కూడా ఇవి అందించాలి, ఇవి మనకి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఆహారం మీద అని చెప్తున్నారు. రక్తం తయారీకి ఇనుము అనేది చాలా అవసరం అండి. ఓకే, అధిక ఇనుము దేంట్లో కలిగి ఉంటాయంటే ఆకుకూరలు, బెల్లము, మాంసము, నిమ్మ జాతులు, ఉసిరి వంటి వాటిల్లో ఎక్కువగా మనకు ఇనుము అనేది కలిగి ఉంటుంది. కౌమారులకి ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఐరన్ అండి. శక్తినిచ్చేటువంటి చిరుధాన్యాలు, పాలు, మాంసము, విత్తనాలు మరియు పెరుగుదల కోసము ప్రోటీన్లు అందించేటువంటి పప్పు ధాన్యాలు కూడా మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెన్స్ తీసుకోవాలి ఆహారంలో భాగంగా. శక్తిని ఇచ్చేటువంటి కొవ్వులు, చక్కెరలు కూడా ఉన్నాయా? రక్షణని ఇచ్చే ఆహారమైనటువంటి పండ్లు, కూరగాయలు మాట ఏమిటి? సో ఇవన్నీ మన క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. అంటే శక్తిని ఇచ్చేటువంటి క్రొవ్వులేవి, చక్కెరలేవి అని మనకి ఇక్కడ. ఓకే, తగినన్ని పోషక విలువలు లేని చిప్స్, డబ్బాల్లో నిల్వ ఉంచినటువంటి ఆహారం చాలా రుచిగా ఉన్నప్పటికీ మనం రోజు వారి ఆహారానికి ప్రత్యామ్నాయం కాకూడదు. అప్పుడప్పుడు తినాలి కానీ పొద్దుస్మానం అయ్యే తినకూడదండి, ఎందుకంటే హెల్త్ అనేది పాడవుతుంది. కౌమారులకైతే ఎక్కువగా అవసరము. పోషక విలువలు కలిగిన ఆహారం చూసినట్టయితే పప్పు ధాన్యాలు అంటే ధాన్యాలు ఏవి చూసుకున్నా మనకు పోషకాలు అందిస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అయితే మనకు పండ్లు తెలిసిందే, ఇంకా ఫ్రూట్స్. ఓకే, నెక్స్ట్ మనకి కోడిగుడ్లు ప్లస్ మిల్క్, నెక్స్ట్ ఫ్రెష్ కూరగాయలు, మాంసము, ఇదంతా మనకి ఇక్కడ పోషక విలువలు కలిగినటువంటి ఆహారంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ వ్యక్తిగత శుభ్రత కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ కౌమార దశలో. ఎందుకంటే స్వేద గ్రంథులు బాగా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి, దానివల్ల మన శరీరంలో దుర్వాసన అనేది కలుగుతుందండి. సో అందుకనే కౌమారులు స్నానం అనేది చేస్తూ ఉండాలి, రోజు చేస్తూనే ఉండాలి. 2 సార్లు అయినా సరే, 1 సారి అయినా సరే చేస్తూ ఉండాలి. వ్యక్తిగతంగా బాగా పరిశుభ్రంగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇక చూసినట్టయితే ఋతుచక్రం జరిగే కాలంలో అయితే అమ్మాయిలు అయితే మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఋతు సమయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఋతుచక్రానికి సన్నద్ధంగా ఉండాలి. ఓకే, టైమ్స్ గుర్తుపెట్టుకొని నెల అయింది కదా, సో ఇంకా రెడీగా ఉండాలి అనే విధంగా శానిటరీ నాప్కిన్స్ అనేటివి వాడుకోవాలి. ఇంట్లో చేసినటువంటి శుభ్రమైన ప్యాడ్స్ని ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి ప్రతి 4 లేదా 5 గంటలకు ఒకసారి ప్యాడ్ని మార్చుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిశుభ్రత అనేది పాటించకపోతే కనుక బ్యాక్టీరియా సంక్రమణ జరిగే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో గర్ల్స్ అయితేనేమి, బాయ్స్ అయితేనేమి, ఇక్కడ మనకు స్నానం సంబంధించి చూసినట్టయితే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. స్వేద గ్రంథులు అనేటివి చురుకుగా పనిచేయడం వల్లనే ఇక్కడ శరీరం దుర్వాసన కలుగుతుంది. ఓకే, దేని ద్వారా అంటే స్వేద గ్రంథుల యొక్క చురుకుగా పనిచేయడం వల్ల చూసుకోవాలి. నెక్స్ట్ శారీరక వ్యాయామం కూడా చాలా అవసరం అని చెప్పి ఇక్కడ మనం చెప్పారు. సో దాని నుంచి అయితే బిట్లేం మనకు రావండి సరిగ్గా. నెక్స్ట్ ఈ దశలోనే ఎక్కువగా అనీజీగా ఉంటారు కాబట్టి మత్తు మందులకు బానిస అవుతూ ఉంటారు, డ్రగ్స్కి. సో దానికి కూడా అవ్వకూడదు అని చెప్పి మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో విధంగా మనకి బిట్స్ వచ్చే పరంగా చూసుకుంటే హెచ్ఐవి అనే ప్రమాదకర వైరస్ వల్ల కలిగేటువంటి ఎయిడ్స్ వ్యాధి గురించి కూడా ఇక్కడ పిల్లవాళ్ళకి అవగాహన కల్పించాలి. ఔషధాలను అందించేటువంటి సూదులు పంచుకోవడం ద్వారా ఈ వైరస్ అనేది సోకుతుంది. నెక్స్ట్ ఎయిడ్స్ సోకినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో తన శిశువుకి పాలు కనుక ఇచ్చిందంటే కనుక ఆ పాల ద్వారా కూడా తల్లిలో ఉన్నటువంటి ఆ వైరస్ అనేది తనకి పిల్లవాళ్ళకు కూడా రావడం అనేది జరుగుతుంది. హెచ్ఐవి వైరస్ సోకే విధానంలో ఇంకొకటి చూసినట్టయితే మరొక వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా కూడా ఈ వైరస్ని వ్యాపింప చేయవచ్చు. సో దీని గురించి చెప్పాలి ఇక్కడ పిల్లవాళ్ళకి, తద్వారా జాగ్రత్తగా ఉంటారన్నటువంటి ఉద్దేశంతోనే మనకి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి మనకు 3 అనేటివి ఇచ్చారు. సూదులను పంచుకోవడము ప్లస్ తల్లి నుంచి శిశువులకు పాల ద్వారా వ్యాప్తి చెందుతుంది మరియు లైంగిక సంపర్కం ద్వారా ఈ హెచ్ఐవి అనేది వ్యాప్తి చెందుతుంది. కౌమార దశలో గర్భధారణ అని ఇచ్చారు. మన దేశంలో వివాహ చట్టబద్ధమైనటువంటి వయసు ఏంటి? బాలికలకైతే 18 ఇయర్స్, బాలులకైతే 21 ఇయర్స్ అండి. వాళ్ళు వివాహానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థము. ఓకే, ఎందుకంటే కౌమార దశలో ఉండే తల్లులు మాతృత్వం కోసం మానసికంగా లేదా శారీరకంగా సిద్ధంగా ఉండరు అమ్మాయిలు. ఓకే, ఈ బాల్య దశలో
వివాహం మరియు మాతృత్వం తల్లి బిడ్డలలో ఆరోగ్య సమస్యలు కలగజేసేలా చేస్తుంది. ఇది యువతల ఉపాధి అవకాశాలను కూడా తగ్గించడం జరుగుతుంది. ఆ యువతి మాతృత్వం యొక్క బాధ్యతకు సిద్ధంగా లేదు కాబట్టి ఓకే మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది పెట్టారు. అమ్మాయిలకైతే 18 ఇయర్స్ పూర్తయి ఉండాలి, అబ్బాయిలకైతే 21 ఇయర్స్ అనేది పూర్తయి ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ మనము ఇక్కడ చూసుకున్నట్టయితే దీంతో మనకు లెసన్ కంప్లీట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్ అనేవి ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. యుక్త వయసు వచ్చిన తర్వాత మానవుని ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 11 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసునే మనం ఏమంటాం, కౌమారులు అంటాం. అదే 13 to 18/19 అయితే మనకి ఇక్కడ టీనేజ్ అంటాం. ఓకే, యుక్త వయసు ప్రారంభం కావడం వల్ల పునరుత్పత్తి అవయవాల పెరుగుదల కూడా జరుగుతుంది. ఇదంతా మనం చూసుకున్నాం. ఇంకా ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటివి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అమ్మాయిలు అయితేనేమి అబ్బాయిలు అయితేనేమి ఇద్దరిలోనూ. యుక్త వయసు ప్రారంభము, లైంగిక అవయవాల పరిపక్వత శరీరంలోని హార్మోన్ల ద్వారా కంట్రోల్ చేయబడతాయి. ఓకే, అంతఃస్రావిక గ్రంథులు స్రావాలు అయినటువంటి హార్మోన్లు నేరుగా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయండి. డైరెక్ట్ నాళాలు అనేటివి ఉండవు. సో అందుకే వీటిని వినాళ గ్రంథులు అని అంటాం, అంతఃస్రావిక గ్రంథుల్ని. పీయూష గ్రంథి హార్మోన్లను స్రవిస్తుంది. వీటిలో ఎదుగుదల హార్మోన్, ముష్కాలు, స్త్రీబీజ కోశాలు, థైరాయిడ్, అధివృక గ్రంథి వంటివి ఇతర గ్రంథులు ప్రేరేపించే హార్మోన్లు అనేటివి ఉంటాయి. క్లోమం అనేది ఇన్సులిన్ని స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ని ఉత్పత్తి చేస్తుంది. అధివృక గ్రంథి చూసినట్టయితే అడ్రినల్ అనేటువంటి దాన్ని హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. టెస్టోస్టిరాన్ అనేది ఏంటంటే పురుష హార్మోన్. ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోన్. చాలా టైమ్స్ అడిగారు ఇదైతే మనకు, క్రింది వాటిలో పురుష హార్మోన్ ఏది అని చెప్పి, స్త్రీ హార్మోన్ ఏది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా మనకి ఇదంతా ఇచ్చారు తెలిసిందే కదా, ఎక్స్ వై. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూసుకుందాం. కౌమారులు తాము తినే ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సింపుల్గా ఇచ్చారు ఈసారి అయితే దీనికి సంబంధించి. అందుకే చెప్పాము ఇక్కడ లెసన్స్లో ఉన్నాయి కదా వాటికి సంబంధించిన టెస్టులు అనేవి మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ క్రింది వాళ్ళలో సరైనది సరికానిది ఈ విధంగానే అడుగుతారండి. ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి అప్లికేషన్ మెథడ్లోనే అడుగుతారు, డైరెక్ట్ బిట్స్ కాదు. ఓకే, ఈ విధంగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 8th క్లాస్ సంబంధించి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. చూడండి వాళ్ళు ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ లెసన్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ అంతా మీకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. క్లాసెస్ వినండి, అక్కడ మీరు నోట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ జిరాక్స్ చేయించుకున్న తర్వాత. ఓకే, మెయిన్ పాయింట్స్ అన్నీ మనకు ఆల్రెడీ మెయిన్ పాయింట్స్లో పెట్టాము. మీరు అక్కడ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రివిజన్ చేసుకోవడము ఇక్కడ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. ఎట్లాగో మనకి 3-4 మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఎన్నో మాట రివిజన్ వేసేయచ్చు అనమాట. మెయిన్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ 40 మార్క్స్ వస్తాయి టెక్స్ట్ బుక్ కంటెంట్స్ నుంచి. ఓకే, సో చూసుకోవాలి. 40 మార్క్స్ అంతా మనకి ఈ రెండింటి నుంచే రావడం అనేది జరుగుతుంది. చక్కగా అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా ఫర్దర్గా ఎన్నో టెస్ట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇవేనా మేడం అంటే లేదు, ఇంకా 3-4 మంత్స్ టైం ఉంది కాబట్టి ఇంకా మీకు కావాల్సినటువంటి బిట్స్ మంచి బిట్స్ మనకు ఓకే ప్రిపేర్ అయినటువంటి మీకు అక్కడ అందించడం అనేది జరుగుతుంది. పర్చేజ్ చేసుకోండి, ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాము. ఈ విధంగా చూడండి, కౌమారులు తాము తినే ఆహారం గురించి జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే సరైన ఆహారం వారి మెదడుని అభివృద్ధి చేస్తుంది. వారి శరీరంలో జరుగుతున్న వేగవంతమైన ఎదుగుదలకు సరైన ఆహారం అనేది అవసరము. టెక్స్ట్ బుక్స్లో చూసుకుంటే ఒక రకంగా ఇదే సెట్ అవుతుంది మనకు. ఓకే, టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చారు కాబట్టి అదే పనిగా. ఓకే, కౌమారులు అన్ని వేళ ఆకలితో ఉంటారనే కాదు, కౌమారులో నాలుగుపై రుచి కలుగులు అది కూడా కాదు. ఒక రకంగా చూసుకోవచ్చు కానీ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మహిళల్లో పునరుత్పత్తి ప్రారంభమయ్యేటువంటి వయసు ఋతుస్రావం మొదలైనప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఋతుస్రావం ఎప్పుడైతే మనకు మొదలవుతుందో అప్పటి నుంచి అండాలు రిలీజ్ అవ్వడం అని చెప్పి అర్థం అనేది. ఓకే, అండాలు ప్రతి నెల రిలీజ్ అవుతూ ఉంటాయి, పునరుత్పత్తి సామర్థ్యం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. రక్షోజాలు అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు కాదు, శరీర బరువు పెరిగినప్పుడు కాదు, ఎత్తుకు కాదు. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చేసుకుంటూ రండి. ఓకే, గుడ్డిగా పెట్టేయద్దండి. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చూడండి ఒకసారి, అన్ని ఆప్షన్స్ చూడాలి. కౌమారులకు అవసరమైనటువంటి భోజనంలో ఇవి ఉండాలి. చిప్స్, నూడిల్స్, కోక్ కాదు. చపాతీ, పప్పు ధాన్యాలు, కూరగాయలు ఆప్షన్ 2. అన్నం, న్యూడిల్స్, బర్గర్ ఈ 2 కాదు. కూరగాయ కట్లెట్లు, చిప్స్, నిమ్మరసం. చిప్స్ అయితే అసలే కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీటి గురించి చెప్పమన్నది ఏం మనకి అవసరం లేదు. బాలుర గొంతు దగ్గర పొడుచుకు వచ్చిన స్వరపేటికలోని నిర్మాణం ఏమిటి? ఇది చూడండి, అడ్డం మనకు 3 అంట. ఇది చూసుకొని రాసుకున్నారంటే ఫస్ట్ అక్షరం అక్కడే ఉంటుంది, చూసుకోవచ్చు. ఆడమ్ యాపిల్. నాళాలు లేని గ్రంథులు, వినాళ గ్రంథులు లేదంటే అంతఃస్రావిక గ్రంథులు.
మెదడుకు అంటి పెట్టుకుని ఉండేటువంటి అంతఃస్రావిక గ్రంథే పీయూష గ్రంథి, మాస్టర్ గ్లాండ్ అంటాం, లేదా పిట్యూటరీ గ్రంథి. అంతఃస్రావిక గ్రంథుల స్రావం ఏంటివి అంటే హార్మోన్స్ను రిలీజ్ చేస్తాయి. క్లోమం యొక్క హార్మోన్ ఇన్సులిన్. స్త్రీ హార్మోన్ ఏంటి? ఈస్ట్రోజన్. పురుష హార్మోన్ ఏంటి? టెస్టోస్టెరాన్. థైరాక్సిన్ను స్రవించేది థైరాయిడ్ గ్రంథి. ఈజీగా పెట్టేయచ్చు మీరు లెసన్స్ కానీ విన్నారంటే. హార్మోన్ రక్త ప్రవాహం ద్వారా ఇక్కడకు చేరుతుంది, లక్ష్యస్థానానికి చేరుతుంది. ఇది చూడండి, లక్ష్యస్థానానికి చేరుతుంది, చూసుకోవాలి. వాయిస్ బాక్స్ లేదా శబ్ద పేటిక, దీన్నే ఇంకొక రకంగా ఏమంటాం? స్వర పేటిక. టీనేజ్కి మరో పేరు. ఇక్కడ మనకు చూడండి కౌ అని ఇచ్చారు, సో కౌమార దశ. టీనేజ్కి మరో పేరు కౌమార దశ. కౌమార దశలో మార్పులకు పదం యుక్త వయసు. ఇక్కడ చూడండి యు అని ఇచ్చారు, సో యుక్త వయస్సు. ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఇంకా కొంచెం కింద ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ లెసన్ ఏముందంటే మనకి కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండి, మొక్కలు జంతువుల సంరక్షణ. ఇది మనం చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా చూద్దాము. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది కౌమార స్త్రీలు ఉన్నారు అంటే 940 అంట. 940. 1000 మంది పురుషులకు 960 మంది తక్కువ అయ్యారు ఇంకా. ఓకే, ఇది మనకు ఇంకోటి చూడండి, ఇదంతా అవసరం లేదు కానీ ఉల్బద్రవ పరీక్ష ఎందుకు చేస్తారు? ఉల్బద్రవ పరీక్ష ఎందుకు చేస్తారు అంటే గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ కోసం చేస్తారండి ఈ పరీక్షని. అంటే గర్భంలో పెరుగుతుంది శిశువు, ఆడపిల్లనా మగపిల్లనా అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ చాలామంది ఆడపిల్లలు అయితే చంపేసుకుంటున్నారు కాబట్టి ఇది నిషేధించారనమాట, ఈ పరీక్షను నిషేధించారు. దీన్ని మనకు గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణను నిషేధించడం అనేది జరిగింది. ఒక రకంగా ఉల్బద్రవ పరీక్ష చాలా వరకు తెలుస్తుంది రిజల్ట్స్, వేరే టెస్ట్లకు కూడా ఏమన్నా శిశువుకి ఏమన్నా డిజార్డర్స్ ఉన్నా కూడా మనకు అక్కడ తెలిసిపోతుంది అనమాట. అలాంటివి కూడా కనుక్కోవచ్చు. ప్లస్ ఈ గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ కూడా యూజ్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ అనేది నిషేధించబడింది. ఈ పరీక్ష ద్వారా మనకి గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ కనుక్కోవచ్చు కాబట్టి, సో ఇది మనకు కనుక్కోవడంలో ఈ పరీక్షని నిషేధించడం అనేది జరిగింది, చూసుకోవాలి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ లెసన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మొక్కలు జంతువుల యొక్క సంరక్షణ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. కంపల్సరీ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి, మీకోసమే చెప్తున్నాం. చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి, ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఎవరు అందించట్లేదు, అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ లెసన్ వైజ్ అయితే ఎవరు అందించట్లేదు. సో చూసుకోండి, వీలుంటే కనుక మనము క్లాస్ వైజ్ కూడా మీకు అంటే థర్డ్ క్లాస్ సంబంధించి అంతా ఒకే టెస్ట్ అలా కూడా పెట్టడం జరుగుతుంది. టైం ఉంటే ఒక 3 or 4 months ఉంది కాబట్టి టైం అనేది ఇలా కూడా అప్లోడ్ చేస్తామన్నమాట. క్లాస్ వైజ్ ఉంటాయి, మీరు ఇక్కడ మెయిన్ ఓవరాల్ టెస్ట్ కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూడండి, పర్చేజ్ చేసుకోండి. 499 రూపీస్తోనే మీకు ఉంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి.